అన్న రేవంత్ రెడ్డి సారు మొన్న అప్పుడు గెలవంగానే అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు మొదటి సమావేశం రెండో సమావేశం అప్పుడు అన్నాడు వెంకటరమణారెడ్డి నాకు మంచి మిత్రుడు అన్నారు. మీరు ఇద్దరు చిన్నప్పటి దోస్తులా లేకపోతే లేదమ్మా లేదు, ఆయన మిత్రుడు నా మిత్రుడు కంబైన్డ్ ఫ్రెండ్ అన్నట్టు. మా ఇద్దరికి ఇంకొక అతను సూర్యాపేట రమేష్ రెడ్డి అని ఉంటాడు, కార్పొరేషన్ చైర్మన్ ఇప్పుడు ఆయన. వాడు నేను ఫ్రెండ్స్, ఆయన ఫ్రెండ్స్. అట్లా నడమల ఆ తర్వాత రెడ్డి హాస్టల్లో వాని కోసం నేను పోయినప్పుడు ఈయన కనిపిస్తుండే రేవంత్ రెడ్డి గారు డిగ్రీ టైంలో. అంటే నేను వట్టిగా వచ్చేవాడిని రమేష్ రెడ్డి రూమ్కు 2-3 రోజులు హైదరాబాద్ నుండి పోయేవాడిని. అప్పుడు ఆర్బీవీఆర్ హాస్టల్లో రెడ్డి హాస్టల్లో ఉండేవాడిని. ఆయన కూడా రెడ్డి హాస్టల్లోనే ఉంటుండే. అప్పటి నుండి దోస్తులు మీరు? దోస్తులేం కాదు, ముఖ పరిచయం. దోస్తులకు పరిచయానికి ముఖ పరిచయానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఏమన్నా దోస్తాన్ని చేసి ఎప్పుడైనా పిలిచినావా మీ ఇంటికి? మరి లేదు. నిన్ను ఎప్పుడైనా పిలిచినా రేవంత్ రెడ్డి? నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి కట్టుబడి అట్లనే ఉంటామా. నేను ఆ గీత దాటి బయటకు వెళ్ళను. నేను అశుభాలకు వెళ్తా తప్ప శుభాలకు కూడా అపోజిషన్ వాళ్ళ ఇంటికి పోను. అశుభం అయితే అది తప్ప పోవాలి కాబట్టి పోతాం. అది మానవతా దృక్పథం. ఇక అదే శుభం జరిగేటప్పుడు ఎవరైనా పోతారు. ఏమన్నా సత్యనారాయణ పూజకి ఎవరు రారు, కానీ రాత్రి పార్టీకి అందరు వస్తారు, కాక్టైల్ పార్టీకి. ఏం లాభం నువ్వు తాగకపోతే తినకపోతే? నేను తాగాని చెప్పలేదు. మళ్ళీ ఎవరితో తాగుతావన్నా? తాగితే చిన్నప్పటి దోస్తులేనా? నేను చంద్రావతి అసలే ఉండదు, వెంకటయ్య తిరిగి తిన్నా, నేను తాగా. మా వెంకటయ్య తింటాడు, సాయంత్రం అయితే తాగుతాడు. అందుకని చెప్పినట్టు ఎందుకు పేరుని బదనాం చేస్తున్నావు? తాగుతాడు అన్న, మా వెంకటయ్య తాగుతాడు, అందరికి పబ్లిక్ అందరికీ తెలుసు. ఎక్కడ ఉండదమ్మా అవన్నీ ఏమి ఉండవు. ఇంట్లో తిని ఇంట్లో నేను 9 వరకు 8 వరకు తింటా, 9 వరకు నిద్రపోతా, మార్నింగ్ 3:30కి లేస్తా. అమ్మా నయమే అంతే. ఎప్పుడన్నా ఇట్లా లేట్ అయినప్పుడు ట్రావెల్లో వండుకొనే ఉంటాను నేను. అన్న నీకు బాగా ఇష్టమైన లీడర్ ఎవరన్నా మనసుకు? నాకు మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు, రామారావు సార్, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి సారు, తర్వాత అద్వానీ గారు, ఎల్కే అద్వానీ సార్, ఇప్పుడు మోడీ గారు. ఇప్పుడు మోడీ సార్ లీడర్ అంటే నీ ఆలోచనలు ఎట్లుండాలి నాన్న? ప్రజలకు సేవ చేయాలి, ప్రజల పక్షాన్ని అట్లుండద్దు, కిందికి చెయ్యి ఉండదు, పైకే ఉండాలి లీడర్ అంటే. మల్లారెడ్డి సారు బాగా పొట్టు నవ్విస్తాడు, ఆయనతోటి ఏమైనా దోస్తాను ఉన్నదా? లేదమ్మా. ఎప్పుడైనా మాట్లాడినామా? అసెంబ్లీలో 1-2 సార్లు మాట్లాడినాం అంతే. సార్ కలిసినప్పుడు అక్కడ నిలబడ్డప్పుడు మాట్లాడినాం అంతే. అంతేగాని మంచి పరిచయము దోస్తా? నేను అక్కడ అసెంబ్లీలో కూడా నా చైర్లో నేను కూర్చుంటా. నేను నా చైర్లో నుంచి వెళ్తే మళ్ళీ భోజనంకు బాత్రూమ్కి వెళ్ళడం, తర్వాత ఇంటికి వెళ్ళిపోవడమే తప్ప నేను ఎక్కడ ఆ చైర్ దగ్గరికి ఈ చైర్ దగ్గరికి తిరగను. నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, నేనున్న ప్లేస్లోనే ఉంటాను. నేను అందరికీ నమస్తే పెడతాం, గౌరవిస్తాం, స్మైల్ ఇస్తాను, నవ్వు కూర్చుంటాను అంతే. ఇంకా మళ్ళీ లేచి పోయి మాట్లాడు ఆ చైర్లో జరిసేపు ఈ చైర్లో జరిసేపు అట్లా కూర్చుంటాను. నేనున్న చైర్లోకి వెళ్ళి బయటకు జరగను. నీకు ఇచ్చిన చైర్లో నువ్వు కూర్చుంటావా అంతే? నాకు ఇచ్చిన చైర్లో నేను కూర్చుంటాను.